ఇది బెండకాయ పులుసండి. ముందుగా దీనికోసం ఒక కప్పు బెండకాయ ముక్కలు మీడియం సైజ్‌గా కట్ చేసి పక్కన పెట్టుకొని, 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి ముక్కలు పక్కన పెట్టుకొని, టమాటా ముక్కలు ఒక 2 కప్పులు మీడియం సైజ్ కట్ చేసి పక్కన పెట్టుకొని, ఒక 3 పచ్చిమిర్చి అండి కట్ చేసి పక్కన పెట్టి, ఆ తర్వాత నేను ఈ ప్లేట్‌లో చూపించినట్టుగా పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి, మెంతుల పొడి తీసుకున్నాను. మెంతుల పొడి మీకు అవకాశం ఉంటే ఆవపిండి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ, తాలింపు గింజలు కానీ వేయకుండా నేను చేస్తున్నానండి. అయితే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకున్నాను. దాంట్లో 2 చెంచాలు పల్లి నూనె వేశాను. ఆ తర్వాత ముందుగా కొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకున్నాను. ఆ తర్వాత అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా సన్నగా సిజర్‌తో కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి వేగేటప్పుడే ఇవన్నీ వేస్తానండి. పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, మెంతి పిండి, జీలకర్ర పొడి, కరివేపాకు ఇవన్నీ ఈ పొడులన్నీ కూడా అర చెంచా చొప్పున వేసానండి. ముందుగానే వేసుకోవాలి. ఎందుకంటే కూర మసాలా ఇవన్నీ కూడా ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలకి బాగా పడితే బావుంటుంది. కూరంతా దించే ముందు వేసుకుంటే అంత టేస్ట్ రాదనమాట. చక్కగా ఉడుకుతాయి. బెండకాయ ముక్కలు ఒక కప్పుడు కూడా వేశాను. 2 కప్పులు మీకు అవకాశం ఉంటే వేసుకోవచ్చు. కప్పున్నర వేశానండి నేను. కప్పున్నర వేశాను. అయితే దీంట్లో కొంచెం మళ్ళీ టేస్ట్ చూసుకొని మనకేమన్నా తక్కువ పడితే కొంచెం అడిషనల్‌గా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంగువ ఒక పావు కప్పు వేశాను. ఇంగువతో అన్ని రకాల డెంటల్ కేరీస్ కానీ, దంతాలకి రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ అయినా కూడా బాగా కంట్రోల్ అవుతాయన్నమాట. యాంటీ ఏజింగ్ ఎలిమెంట్స్ కూడా ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంగువలో. కాబట్టి ప్రతి వంటలో ఇంగువ, మెంతుల పిండి తప్పకుండా వేస్తానండి. మెంతి పిండి యాంటీ హైపర్‌గ్లైసెమిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ విమెన్‌కి డిస్మెనోరియాని కంట్రోల్ చేసే అంటే పెయిన్‌ఫుల్ మెన్స్ట్రుయేషన్‌కి మెంతి పిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆహ్, సో, ఖచ్చితంగా వంటలో ప్రతిరోజు కూడా మెంతి పిండి అనేది వేసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఇందులో నేను ఆవపిండి బదులు కొద్దిగా ఆవాలు వేశాను. మీరు గమనించారా? అలా ఆవాలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనే కాంపోనెంట్ ఉంటుందండి. అది హార్ట్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో వాడిన ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కూడా డైజెషన్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత పసుపు ఎప్పుడూ కూడా యాంటీబయాటిక్ అనమాట. పసుపు, ఉప్పు, కారం, ధనియా అన్నీ వేసుకొని ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయ వేయకుండా ఇలా సింపుల్‌గా చాలా 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 టేస్టీగా ఉందండి. అయితే ముఖ్యంగా దీంట్లో టేస్ట్ ఎలివేటర్ ఏంటంటే చింతపండు బాగా పులుపున్నది తీసుకోవడం. అది మంచి ఫైన్ క్వాలిటీ చింతపండు. నాకది బాగా నచ్చిందండి. ఇది అన్ని టామరిన్స్‌లో కన్నా ఈ మధ్య సేఫ్ హార్వెస్ట్ వాళ్ళ దగ్గర ఒక్కటి నాకెందుకో కొంచెం అలా లక్కీగా ఒక మంచి పుల్లటి టామరిన్ దొరికింది. సేమ్ టేస్ట్ రావాలని నేను చెప్తున్నానండి. దాన్ని ప్రమోట్ చేయడం ఏమీ కాదు. అయితే పసుపు ఇవన్నీ వేసిన తర్వాత ఒక అరకప్పు నీళ్లు పోసుకొని మూత పెట్టుకుంటే చక్కగా కూర ఉడుకుతుంది. మధ్యలో ఒక 2 నిమిషాల సేపు కూరని బాగా కలుపుకొని, మళ్ళీ స్టవ్ బంద్ చేసే ముందు మనకు అవకాశం ఉంటే ఏమన్నా ఇంగ్రీడియంట్ తక్కువ ఉంటే కొద్దిగా ఉప్పు కలుపుకోవచ్చు. మాక్సిమం మన కూరగాయలు ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఉంటాయో టమాటాలు కానీ, బెండకాయలు కానీ ఇవి బెండకాయలు కొంచెం నేను ఒక 2, 3 రోజులు వాడడం డిలే అయిందండి. ఇవేమి అప్పుడే తెంపిన బెండకాయలు కాదు. ముదిరిన బెండకాయలు ఇలా పులుసులో వేసుకుంటే బావుంటుంది. కూరలోకైతే మనకి ఎంత ఫ్రెష్‌గా లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది కూర. ఇది పులుసు కాబట్టి నేను కొంచెం 2, 3 రోజులు డిలే అయిన వాటిని తీసుకున్నాను బెండకాయ ముక్కలు. అయితే అన్నీ వేసిన తర్వాత మనము కొంచెం మూత పెట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. ఆ తర్వాత వేడి వేడి అన్నంలో నేను ఈరోజు గోరుచిక్కుడుకాయ వేపుడు చేశాను చూసారా మీరు? గోరుచిక్కుడుకాయల్ని సిజర్‌తో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ 2 కట్ చేసి అదే సిజర్‌తో మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని చక్కగా గోరుచిక్కుడుకాయల్ని ఒక 5 నిమిషాల లోపలే అంటే 2, 3 నిమిషాలు నేను మైక్రో ఓవెన్‌లో కొద్దిగా బౌల్‌లో వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే మరి ఏమన్నా దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయని అనుకున్న వాళ్ళకి ఇదొక ఇంపార్టెంట్ అండి. మన ప్యాన్‌లో చేసుకున్నా, కడాయిలో చేసుకున్నా మాడితేనే వాటి న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. అలా బెండకాయ పులుసుతో గోరుచిక్కుడుకాయ కూర చాలా బావుందండి.